అండి అందరికీ. రాత్రికి చపాతీలోకి ఏం కూర చేయాలో అర్థం కావటం లేదా? అయితే కేవలం 10 నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితోనే ఇలా కమ్మనైన బంగాళదుంప మిల్ మేకర్ల కర్రీ రెడీ చేసేయండి. లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా సూపర్ కాంబినేషన్. ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా వేడి నీళ్ళలో మిల్ మేకర్లను కడిగి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు బంగాళదుంపని కూడా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 చెంచాలు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే చిన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలు కాస్త మగ్గాక ఒక పెద్ద సైజు టమోటోని ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. టమోటో కూడా మెత్తబడ్డాక మనకి రుచికి సరిపడ సాల్ట్, కారం, ఒక చెంచా ధనియా పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. మనం ముందుగా రెడీ చేసుకున్న మిల్ మేకర్లను కూడా అందులో వేసుకొని మసాలాలన్నీ ముక్కలకి పట్టేలా వేయించుకోవాలి. బాగా వేగాక మనకి గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం 1 లేదా 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, కూర కూడా బాగా చిక్కపడుతుంది, నూనె కూడా పైకి తేలుతుంది. ఇలా మనం ఒక 2 నుంచి 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. మనకి ఇప్పుడు పొటాటో మిల్ మేకర్ల కర్రీ అయితే చాలా టేస్టీగా మంచిగా రెడీ అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే లాస్ట్లో చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకి ఇప్పుడు వేడి వేడి మిల్ మేకర్ల ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీతో తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హోమ్ మేడ్ వంటల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.